హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్లో ఈరోజు డే 28 గైస్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ టెలిపర్ఫార్మెన్స్ అనే ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో రోల్ వచ్చేసరికి మనకి ఇక్కడ టైటిల్లోనే మెన్షన్ చేశారు. సో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఫ్రెషర్స్ నుంచి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు ఈ యొక్క పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో సిటీసీ వచ్చేసరికి మనకి 4.75 lakhs per annum అయితే ఉంటుంది అప్ టు. సో ఇది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో దాన్ని బట్టి మీరు హెచ్ఆర్తో నెగోషియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి హైబ్రిడ్ మోడ్ అని అప్డేట్ చేశారు. సో ఫస్ట్ 30 days వచ్చేసరికి మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో ఆఫీస్కి వెళ్ళి మీరైతే సో ట్రైనింగ్ అనేది తీసుకోవాలి గైస్. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్గా సో మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఓన్లీ సెలెక్ట్ అయిన తర్వాత 30 days ట్రైనింగ్ కోసం మాత్రమే మీరైతే ముంబై లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి పర్మనెంట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్గానే ఉంటుంది. సో టోటల్ 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 1 day వీళ్ళ యొక్క అఫీషియల్ సో నౌకరీ పేజ్లో అయితే పోస్ట్ చేశారనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో జాబ్ డిస్క్రిప్షన్ ఇదంతా కూడా మెన్షన్ చేశారు. సో 5 days అయితే మీకు వర్క్ అనేది ఉంటుంది. సో పర్ వీక్కి 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హైర్ చేసుకుంటున్న కంపెనీ లొకేషన్ మనకి ముంబైలో అయితే ఉంది. 24/7 రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. రొటేషనల్ అంటే సో ఎయిదర్ మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు అండ్ నైట్ షిఫ్ట్ కావచ్చు, ఇలా అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క పొజిషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ప్రజెంట్ సో ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కానీ, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే సో ఇమీడియట్ జాయినర్స్కి అనమాట. మీకు నోటీస్ పీరియడ్ అనేది సో ఇమీడియట్ జాయినింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇదన్నీ కూడా క్లియర్గా అయితే సో చెక్ చేసుకోండి గైస్. గ్రాడ్యుయేషన్ చేసి ఫ్రెషర్ అయిన వాళ్ళకి సో 31K సిటీసీ అయితే ఉంటుంది. 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే సో 33K వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు బీపీఓ సెక్టర్లో అప్ టు 36K వరకు మీకైతే ఉంటుందన్నమాట. సో అబౌట్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 40K సిటీస్ అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇది వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో హైబ్రిడ్ మోడ్లో ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్ షుడ్ బీ ఫ్రమ్ ముంబై అని అప్డేట్ చేశారు గైస్. ఒకవేళ మీరు సో వేరే లొకేషన్స్లో ఉన్నా కానీ సో మీరు సో ఇక్కడ ఉన్నామని అప్డేట్ చేయండి. తర్వాత అయినా మీ యొక్క కరెంట్ లొకేషన్కి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. కరెంట్లీ లొకేటెడ్ ఇన్ ముంబై, ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలనుకుంటే దట్ ఈస్ బేస్డ్ అపాన్ యూ. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసరికి మీకు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అసెస్మెంట్ అనేది ఒక అసెస్మెంట్ కూడా మీకు ఉంటుంది. అండ్ తర్వాత ఆపరేషనల్ రౌండ్. సో ఈ విధంగా సో 4 rounds అయితే ఉంటాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసరికి మీరు వర్క్ చేసేది ఏంటంటే హ్యాండిల్ కస్టమర్ క్వెర్రీస్ సో వయా ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, చాట్స్ ద్వారా కస్టమర్స్కి ఉన్న క్వెర్రీస్ని అయితే సో మీరు రిజాల్వ్ చేయాలని ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు గైస్. ఫ్రెషర్స్ నుంచి సో 3 or 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీపీఓ సెక్టర్లో. మీకంటూ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ సో ఇలాంటివి అయితే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 2 recruiter ఈమెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో వీళ్ళకి వచ్చేసరికి మీరు మెయిల్ ద్వారా అండ్ అదేవిధంగా వాట్సాప్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ని షేర్ చేయండి. సో దట్ వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు వచ్చేసరికి వీళ్ళు సో ఇక్కడ హైరింగ్ ప్రాసెస్లో ఉన్న స్టెప్స్ని అయితే ఇవి కండక్ట్ చేస్తారనమాట. హెచ్ఆర్ రౌండ్ ఇవి అయితే జరుగుతాయి. అండ్ ఈ యొక్క రిక్రూటర్స్ని మీరు లింక్డ్ఇన్లో ఎలా రీచ్ అవుట్ అవ్వాలని కూడా చెప్తాను గైస్. ఇక్కడ మనకి రిక్రూటర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, జస్ట్ ఇది కాపీ చేసుకోండి. సో లింక్డ్ఇన్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క రిక్రూటర్ మెయిల్ ఐడి పేస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మనకి స్టార్టింగ్లోనే వచ్చింది చూడండి. సో ఉత్సవ్ కుమార్ అని ఇక్కడైతే వచ్చిందనమాట. ఈ యొక్క ప్రొఫైల్కి వెళ్ళి మీరు సో ఈ యొక్క పర్సన్తో, ఈ యొక్క రిక్రూటర్తో కనెక్ట్ అయ్యి మీరు సో ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేస్తున్నా సో రిఫరెన్స్ ఏమైనా ఇస్తారని సో ఈ విధంగా అయితే మీరు సో ఈ రిక్రూటర్తో డిస్కస్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక రిక్రూటర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సేమ్ ప్రాసెస్లో అయితే మీరు సెర్చ్ చేయండి. సో ఇంకొక రిక్రూటర్ డీటెయిల్స్ కూడా మనం సెర్చ్ చేద్దాం. సో ఈ రిక్రూటర్కి మనకి ఎలాంటి రిజల్ట్స్ అయితే రాలేదు. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మెయిల్ ఐడి అనేది తీసేసి నార్మల్గా నేము టెలిపర్ఫార్మెన్స్ అని ఇద్దాం. సో అప్పుడు అలా ఎంటర్ చేసినప్పుడు పీపుల్ సెక్షన్లోకి వెళ్ళాలన్నమాట. పీపుల్ సెక్షన్లోకి వెళ్తే రిలేటెడ్ రిజల్ట్స్ అయితే వస్తే మనకి చూడండి టాప్లోనే వచ్చింది కరణ్ తివారీ అని.
సో ఇలా రిక్రూటర్ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ అని ఉంటుంది, కనెక్ట్ క్లిక్ చేసి సో లేదంటే సెండ్ విత్ నోట్ అని కూడా ఉంటుంది మీకు. సో ఆ విధంగా అయితే మీరు సో ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేస్తున్నాము, రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయమని సో ఈ విధంగా కూడా అడగొచ్చు గైస్. లేదంటే మీరు డైరెక్ట్గా సో వీళ్ళని ఈ యొక్క వాట్సాప్ నెంబర్స్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. సో టెలి పర్ఫార్మెన్స్ అనేది ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. మీకు రెస్పాన్స్ రావాలనుకుంటే సో ఇన్ కేస్ లింక్డ్ఇన్లో కూడా వాళ్ళతో అయితే కనెక్ట్ అయ్యి రిక్రూటర్స్తో అయితే డిస్కస్ చేయండి. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.